కానీ వేరే దేని ద్వారానో రాదు మనకు. but through the blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే వస్తుంది. Every people is bound to their sins. ప్రతి ఒక్కరు కూడా వారి పాపానికి వారు బానిసలై ఉన్నారు. We need freedom from our sin. మన పాపముల నుండి మనకు స్వాతంత్రం రావాలి. You have freedom right now. ఈ రోజు మీకు స్వాతంత్రం ఉందా? That's okay. చూడండి, ఆలోచించండి. But when you die, ఎప్పుడైతే మీరు మరణిస్తారు, who will free you from your sins? ఎవరు మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపిస్తారు? Nobody can set you free from your ఎవరు sins. కూడా మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించలేరు. Your money cannot set you free. మీ యొక్క ఆస్తులు, డబ్బులు మీ పాపముల నుండి Your విడిపించలేరు. great name cannot set you మీ free. యొక్క గొప్ప పేరు మీ పాపముల నుండి మిమ్మల్ని Only విడిపించలేరు. the blood of Jesus can set you free. ఒక్క యేసు రక్తము మాత్రమే మీ పాపముల నుండి విడిపిస్తుంది. Jesus loves you. యేసు మీ అందరిని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Jesus wants to set you away from your ఆయన మీ sins. పాపముల నుండి మిమ్మల్ని విడిపించాలని అనుకుంటున్నారు. Come to Jesus today. యేసుక్రీస్తు వద్దకు ఈ రోజే రండి. Jesus died for you. ఆయన మీ పాపాల కొరకే మరణించారు. Jesus rose back on the third ఆయన day. మరణించి మూడవ రోజు మరలా తిరిగి లేచారు. Yes, my friend, there is a hell. నిజమే స్నేహితులారా, నరకం అనేది నిజమే ఉంది. If you want freedom from your sins, you need to believe in Jesus. మీరు మీ పాపముల నుండి కనుక విడిపించబడకపోతే మీరు నరకానికి వెళ్తారు. Forgiveness of sins is true freedom. మీ యొక్క పాపముల నుండి విడిపించబడమే నిజమైన స్వతంత్రం. Going to heaven is true freedom. పరలోక రాజ్యానికి వెళ్ళడమే నిజమైన స్వతంత్రం. Knowing Jesus Christ is true freedom. ప్రభు అయిన యేసు క్రీస్తును తెలుసుకోవడమే నిజమైన స్వతంత్రం. Only Jesus died for our sins. యేసు క్రీస్తు మాత్రమే మన పాపముల కొరకు మరణించారు. Nothing can wash away your sins. ఈ లోకంలో ఏది కూడా మన పాపములను Only the కడిగివేయలేదు. blood of Jesus will wash away your యేసు sins. రక్తము మాత్రమే మన పాపములను కడిగివేస్తుంది. యేసు వద్దకు క్షణమే రండి. Believe upon Jesus యేసును today. అంగీకరించండి ఈ రోజే. Jesus loves you. యేసు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Jesus died for you. యేసు మీ కొరకే మరణించాడు. Jesus wants to forgive your ఆయన sins. మీ పాపములను క్షమించాలని అనుకుంటున్నారు. Nobody loves you like Jesus. యేసు వలె ఎవరు కూడా మిమ్మల్ని ప్రేమించలేరు. Your parents will leave you one day. మీ యొక్క తల్లిదండ్రులు కూడా ఒక రోజు మిమ్మల్ని విడిచిపెడతారు. Nobody can understand you like Jesus. ఎవరు కూడా యేసు వలె మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. Jesus wants to forgive you. యేసు మిమ్మల్ని క్షమిస్తారు. Jesus wants to give you a new life. యేసు మీకు మరో కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నారు. Jesus wants to heal your diseases. ఆయన మీ యొక్క రోగములను స్వస్థపరుస్తారు. But He wants you to believe upon మీరు Him. యేసుని అంగీకరించాల్సి ఉంటుంది. There is no other name. యేసు తప్ప మరొక నామం ఏది కూడా There is no other లేదు. name through which we can find యేసు freedom. నామము తప్ప మరొక నామము లోకంలో ఏది కూడా లేదు. Only the blood of Jesus can give you freedom from యేసు sins. రక్తము మాత్రమే మీ పాపముల నుండి స్వతంత్రాన్ని ఇస్తుంది. Only the blood of Jesus will wash away every యేసు sin. రక్తము మాత్రమే మీ పాపములను కడిగివేస్తుంది. Bank balance cannot save you. మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మిమ్మల్ని రక్షించలేదు. Your great education cannot మీ save యొక్క you. గొప్ప చదువులు మిమ్మల్ని రక్షించలేవు. Your own houses cannot save మీ యొక్క you. పెద్ద ఇల్లులు మిమ్మల్ని రక్షించలేవు. Only the blood of Jesus will save యేసు you. రక్తము మాత్రమే మిమ్మల్ని Call రక్షిస్తుంది. upon Jesus today. యేసును మీరు దేవునికి Jesus loves you, my friend. యేసు మిమ్మల్ని ఎంతగానో You will not ప్రేమిస్తున్నారు. live forever. You will not live forever. మీరు ఈ లోకంలో శాశ్వత కాలం జీవించలేరు. We all have to die one day. ఒక్కరు కూడా ఒక రోజు మరణిస్తారు. And we have to face God one మనం day. మరణించిన తర్వాత మనం దేవుణ్ణి ఎదుర్కోవాలి. And if we die with our sins, మీరు మీ పాపంలోనే కనుక మీరు మరణిస్తే we will go to hell. మీరు నరకానికి వెళ్తారు. God is holy దేవుడు పరిశుద్ధుడు, and we are sinners. మనం పాపులమై ఉన్నాము. We cannot enter into the presence of God with our sins. మనము దేవుని యొక్క సన్నిధిలోకి పాపంతో ప్రవేశించలేము. But God wants to forgive us. యేసు మనల్ని క్షమిస్తారు That's why Jesus came and died for our sins. అందుకే ఆయన లోకంలో మన కొరకు మరణించారు. Believe upon Jesus today. యేసుని ఈ క్షణమే అంగీకరించాలని కోరుతున్నాము. If you believe Jesus today, మీరు యేసుని కనుక ఈ క్షణమే మీరు అంగీకరిస్తే if you die right now, you will be in heaven. మీరు ఈ క్షణమే మరణిస్తే కూడా మీరు పరలోకంలో Right now, ఉంటారు. if you die, you will be in heaven. ఈ క్షణమే మీరు మరణించినా మీరు స్వర్గంలో ఉంటారు. Because what Jesus has done. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించారు. Jesus loves you so much, my ప్రభువైన friend. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Come to Jesus today. యేసు వద్దకు రమ్మని మిమ్మల్ని In ఆహ్వానిస్తున్నారు. Jesus is true freedom. ప్రభువైన యేసుక్రీస్తువే ఆయనే నిజమైన స్వతంత్రము. Forgiveness of sin is true freedom. ప్రభువైన యేసుక్రీస్తు పాపములు క్షమిస్తారు, అదే నిజమైన స్వతంత్రము. When Jesus forgives you, that is true freedom. యేసు క్షమాపణే నిజమైన స్వతంత్రము. Only the love of Jesus is eternal. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమనే నిత్య జీవము. All the love in this world is going to die one day. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా ఒక రోజు కనుమరుగైపోతాయి. Only the blood of Jesus will wash away our sins. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మన పాపములను Only the name of Jesus can
save you. ఒక్క యేసుక్రీస్తు నామం మాత్రమే మనల్ని Come రక్షిస్తుంది. to Jesus today. యేసుక్రీస్తు వద్దకు రమ్మని Believe ఆహ్వానిస్తున్నాము. upon Jesus యేసుని today. అంగీకరించమని You will ఆహ్వానిస్తున్నాము. not have another day. మీకు మరొక రోజు అవకాశం Nothing ఉండకపోవచ్చు. can save you, my ఈ friends. లోకంలో ఏది కూడా మిమ్మల్ని You రక్షించలేదు. cannot go so far from God. మీరు దేవుడి నుండి దూరంగా పరిగెత్తలేరు. One day you have to face ఒక God. రోజు మీరు దేవుడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. One day you have to face judgment. ఒక రోజు మీరు తీర్పును ఎదుర్కోవాల్సి You have ఉంటుంది. to give an account for your life. ఒక రోజు మీ జీవితంలో మీరు చేసిన వారికి ఎదుర్కోవాల్సి ఉంటుంది. You have to give account for your sins. ఒక రోజు మీ యొక్క పాపములకు లెక్క చెప్పాల్సి And if ఉంటుంది. you die without Jesus Christ, ఒక రోజు కనుక మీరు మరణిస్తే you will go to hell. మీరు నరకానికి వెళ్తారు. But God is giving you a chance today. దేవుడు మీకు మరొక అవకాశాన్ని God ఇస్తున్నారు. is giving you a chance right now. దేవుడు ఈ క్షణమే మీకు మరొక అవకాశాన్ని Believe upon ఇస్తున్నారు. Jesus. మీరు యేసుని అంగీకరించండి. Jesus died for యేసు you. మీ కొరకే మరణించారు. Jesus rose back on the ఆయన third మరణించి day. మీ కొరకే తిరిగి లేచారు. Jesus is coming again to judge the whole ఈ world. లోకానికి తీర్పు తీర్చడానికి మళ్ళీ Believe upon ఉన్నారు. Jesus. యేసుని అంగీకరించండి Believing స్నేహితులారా. upon Jesus is true freedom. యేసుని అంగీకరించడమే నిజమైన స్వతంత్రం. Jesus died for everybody. ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరి కొరకు So మరణించారు. that you and I can be free from sins. మనము దాన్ని విశ్వసిస్తే మనం పాపముల నుండి స్వతంత్రులం అవుతాము. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని ఎవరో చెప్పారు కానీ యేసుక్రీస్తు చనిపోయి మనుషుల కోసం అది నిజమని ప్రూవ్ చేసింది. యేసుక్రీస్తు మాత్రమే ఈ మానవ ప్రజల కోసం ప్రాణం పెట్టిన దేవుడు. Believe upon Jesus today. యేసుని మీరు అంగీకరించాలని Come to కోరుతున్నాము. Jesus today. యేసు వద్దకు రమ్మని He loves కోరుతున్నాము. you, my friend. యేసు మిమ్మల్ని ఎంతగానో He is the one ప్రేమిస్తున్నాడు. who created you. ఎవరైతే మిమ్మల్ని తయారు చేశారో ఆయనే He యేసుక్రీస్తు. is the one who is giving you oxygen. ఎవరైతే మీకు ఊపిరి ఇస్తున్నారో Do ఆయనే not యేసుక్రీస్తు. delay. మీరు ఇంకా ఆలస్యం చేయవద్దు. Do not hate him, my friend. Do not hate him. మీరు ఆయనను అసహించుకోవద్దు. He died for you. ఆయన మీ కొరకే మరణించారు. Even before you know him, he died for you. మీరు ఆయనను తెలుసుకోకుండానే మీరు మరణిస్తున్నారు. Jesus loves you. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. Jesus wants to forgive you. యేసుక్రీస్తు మీ పాపములను క్షమిస్తారు. Jesus said, I am the way, the truth and the life. యేసు ఏమంటున్నారంటే నేనే మార్గము సత్యము జీవము అని అంటున్నారు. In Jesus there is true freedom. యేసుక్రీస్తులోనే నిజమైన స్వతంత్రం మనకుంది. My friend, Jesus loves you. Come to him today. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన వద్దకు రండి. Come to today. What a day to come to Jesus. ఈ రోజే రక్షణ దినం. ఈ రోజే ఆయన వద్దకు రండి. Coming to Jesus on a freedom day is a great day. Come to Jesus యేసుక్రీస్తు today. వద్దకు రావడమే నిజమైన స్వతంత్ర దినోత్సవం. ఆయన వద్దకు రామని My friend, he ఆహ్వానిస్తున్నాము. loves you. He loves you నా so much. స్నేహితులారా, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. You don't have to do anything. మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. All that you have to do is to believe upon మీరు Jesus. కేవలం యేసుని అంగీకరిస్తే చాలు. Believe upon Jesus that He is the only true మీరు God. యేసుని నిజమైన రక్షకుడుగా అంగీకరిస్తే చాలు. Believe upon Jesus that He died for your sins. మీరు యేసు మీ పాపముల కొరకు మరణించడాన్ని మీరు అంగీకరిస్తే Confess your చాలు. sins. మీ పాపములను ఒప్పుకుంటే చాలు. Turn from your sins. మీ పాపముల నుండి మీరు దూరంగా వస్తే చాలు.